నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఇప్పుడు అడిగేటటువంటి ప్రశ్న డెఫినెట్ గా కొంచెం బోల్డ్ గా అడిగేటటువంటి ప్రశ్న. ఎందుకంటే కొంతమంది ఆడపిల్లలు ఇంట్లో కూడా చెప్పుకోలేరు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి వైవాహిక జీవితంలో ఎదుర్కొనేటటువంటి సమస్యలు. అయితే అది ఈధర్ ఇంపార్టెన్సీకి సంబంధించి ఉంటుంది. అంటే నపుంసకత ఉండటము, లేకపోతే ఎక్కువ ఇబ్బంది పెట్టటము, విపరీతమైన ఇబ్బంది పెడుతున్నాడు భర్త సెక్షువల్ గా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇవి రెండు కూడా ఎక్స్ట్రీమ్స్. ఏదైనా కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి కదా. చాలా మంది ఇవాళ రేపు డివోర్స్ కేసెస్ చూస్తే ఇంపార్టెన్సీ వల్ల ఆబ్వియస్ గా నపుంసకత ఉన్నప్పుడు డివోర్స్ కి వెళ్ళిపోతారు ఇమీడియట్ గా. సో అసలు కంపాటబిలిటీ చూసినప్పుడు మీ దగ్గర కూడా చాలా వస్తుంది. చూస్తారా సార్? రెండో చూస్తారా? ఎట్లా ఉంటుంది అంటే సమానంగా ఉంటుందా? అసలు ఎలా తెలుసుకోవాల్సి ఉంటుంది? అది కంపల్సరీ చూడాల్సిన అంశం. ఒక మ్యారేజ్ మ్యాచింగ్ చేసినప్పుడు మనకి నవగ్రహాలు టు కంపాటబిలిటీ, భావం టు భావం కంపాటబిలిటీ ఖచ్చితంగా చూస్తాం. అందులో పర్టికులర్ గా ఈ 12వ స్థానం అంటారు. అంటే ఉదాహరణకి ఇది లగ్నం అనుకోండి, ఇది లగ్నం అనుకోండి, తులా లగ్నం అనుకోండి, బహుశా ఇది 12వ స్థానం లగ్నం నుంచి. అంటే కౌంట్ చేస్తే 12th హౌస్. అవును సార్. ఇది విషయం చెప్పేస్తుంది ఆ వ్యక్తి నపుంసకుడా. అయితే ఇందులో రకరకాలు ఉంటాయి. ఎట్లా అంటే చెప్తాను చూడండి. కొంతమందికి ప్రాబ్లం ఉండదు, కానీ ధైర్యం ఉండదు. వాళ్ళకి తెలియకపోవడం, ధైర్యం లేకపోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో అయ్యో ఏంటి నాకు ఏదో కంగారు అయిపోవడం, దాన్ని నపుంసకత్వం అనుకుంటారు. కాదు, అనుకోకూడదు. ఒక్కొక్కసారి కొంతమందికి టైం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పర్టికులర్గా ధైర్యం లేక, థర్డ్ హౌస్ సరిగ్గా లేక ధైర్యం చేయలేకపోతుంటారు. అదేదో కొత్తగా అమ్మో ఎట్లాగా అనేటువంటి భావనలో ఉంటారు. ఇందులో రెండు రకాలు మీరు ఇందాక అడిగారు. ఓవర్గా ఇచ్చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 12th హౌస్ కొంచెం అది కూడా 12th హౌస్. ఓవర్ ఫీలింగ్ ఉన్న 12th హౌస్, ఓవర్ ఫీలింగ్ ఉన్న 12th హౌస్, అసలు ఫీలింగ్ లేకపోవడం కూడా 12th హౌస్, ఎక్కువ మందితో తిరగడం ఉన్న 12th హౌస్. అసలు నాకు లైఫ్ లో నేను ఎవరిని ముట్టుకోలేదు అనేది చెప్పేది కూడా 12th హౌస్. అమ్మ బాబోయ్. శయాసౌఖ్యం అంటారు దీన్ని. శయాసౌఖ్యం. ఈ శయాసౌఖ్యానికి అండ్ అట్లాగే 5th హౌస్ కూడా కనెక్టెడ్ ఉంటుంది. అంటే లవ్ పుట్టాలి కదా. అందుకని ఏంటి ఇక్కడ మనం యాడ్ చేస్తాం 5th హౌస్. 5th హౌస్ బాగుంది. అందుకే చూడండి, 5th హౌస్ అంటే ఏంటి? చిల్డ్రన్. అసలు ఫస్ట్ జీవిత భాగస్వామితో కలిస్తేనే కదా చిల్డ్రన్ పుట్టేది. అందుకని ఈ 5th హౌస్ బాగుంది, ఈ 12th హౌస్ బాగుంది, అప్పుడు నపుంసకత్వం ఉండదు. కానీ ఎప్పుడైనా థర్డ్ హౌస్ కొంచెం బాగోలేనప్పుడు ధైర్యం చేయలేక కొంత టైం పడుతుంది వాళ్ళకి లైఫ్లో. ఇది మెయిన్. ఇందులో 12th హౌస్ విపరీతంగా నీచంగా పాడైపోతానేమో రకరకాల ఎఫైర్స్, రకరకాల వాటిలోకి వెళ్ళిపోతారు. ఏ గ్రహంతో పాడయ్యే పరిస్థితి ఉంటుంది సార్? ఇక్కడ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు శుక్రకుజులు కలిసి నీచంలో ఉంటారు కొంతమందికి. అదే 12th హౌస్ అవ్వాలి మళ్ళీ. అది ఎక్కడ పడితే అక్కడ ఉంటే కాదు. ఇలా లగ్నం నుంచి 12వ స్థానంలో పాడై ఉండాలి, అప్పుడు ప్రాబ్లమాటిక్ అవుతుంది. అట్లాగే లేదా 12వ కారకత్వం వచ్చి దానికి కనెక్ట్ అవ్వాలి. వీక్షణ కానీ కారకత్వం కానీ అట్లాంటివి చూసుకోవాలి. అప్పుడే అలాంటి వాళ్ళకి ఏంటంటే 4th హౌస్ కూడా పాడవుతుంది. శీలస్థానము అంటారు. అది పురుషుడికి కూడా వర్తిస్తుంది, స్త్రీకనే కాదు. అంటే వాళ్ళ ఆలోచనలు ఎంతసేపు దాంట్లోనే ఉంటాయి అన్నమాట. అది 4th హౌస్. అప్పుడు చూసుకోవాలి. ఇలాగా మనం చిన్నప్పుడే మనం చూసి ఒకవేళ అయ్యో వీళ్ళకి ఇంత స్ట్రాంగ్గా లేదన్నప్పుడు అది ఏ ప్లానెట్ ద్వారా పాడవుతుందో చూసుకోవాలి. ఇంకొంతమందికి లైఫ్లో బాగానే ఉంటుంది, కానీ ఒక ఏజ్ వచ్చే ప్రాబ్లం వస్తుంది. అంటే అట్లాగా షుగర్స్ రావడం వల్ల కానీ అట్లాంటివి. నేను ఇట్లాంటి కేసెస్ నేను కొంతమంది డాక్టర్స్తో కన్సల్ట్ చేసి కూడా అడిగినప్పుడు నేను వాళ్ళ టెస్ట్లు అవి తీసుకున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే టెస్టోస్టెరాన్ అని ఒక టెస్టింగ్ ఉంటుంది. ఆ టెస్టింగ్లో ఆల్మోస్ట్ 1.974 నుంచి 6.695 మధ్యలో రావాలి అది. ఇలా ఎవరికైనా 12th హౌస్ అంత బాగా లేనప్పుడు వాళ్ళకి ఎవరికైనా సరే దాన్ని ఏమంటారు, సన్యాసి యోగాలు ఉంటాయి ఎక్కువగా. అంటే శనికేతు చంద్ర కాంబినేషన్లో పుడతారు కొంతమంది. అలాంటి వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ టెస్టింగ్లో ఇది 1.9.74 కంటే బిలో వస్తుంది. వాళ్ళకి బిలో వచ్చిందంటే వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. ఇందాక మీరు అన్నారు ఓవర్గా చేసేవాళ్ళు, వాళ్ళకి 6 పాయింట్స్ దగ్గరలో వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుందా ఉండదా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళకి నడిచే దశలు. మళ్ళీ ఇక్కడ కోరికల వరకు ఉండడం వేరు, వాళ్ళ కోరికను తీర్చుకోవడం వేరు.
ఇక్కడ జన్మజాతకం ఏం చెప్తుందంటే ఇద్దరు వ్యక్తులకి మనం మ్యారేజ్ మ్యాచింగ్ చేసేటప్పుడు వీళ్ళ ఇద్దరు 12th హౌస్లో కలవాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరు సంసారం చేస్తారు. ఒకళ్ళు ఓవర్గా ఉండే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, సన్యాస యోగం ఉండదు, అలాంటి వాళ్ళకి చేయొద్దు. ఎందుకంటే అమ్మాయికి అవేమి ఇష్టం ఉండదు, ఆ అబ్బాయి ఏమో విపరీతమైన దీంతో ఉంటాడు. ఇలాంటి భార్య దొరికింది అంటే ఇప్పుడు ముట్టుకోవద్దు అంటది, పట్టుకోవద్దు అంటది అని ఇంకో ఎఫ్ఐఆర్ పెట్టుకునే ఛాన్స్. అలాగే ఎట్ ద సేమ్ టైం అబ్బాయికి ఉండదు పెద్ద ఇంట్రెస్ట్, చెప్తూ ఉంటారులే, అమ్మాయికి ఇది ఎక్కువగా ఉంటుంది, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకని ఏం చేయాలి, ఇద్దరికి యావరేజ్ గా ఉన్న వాళ్ళకి కనెక్ట్ చేయాలి, అప్పుడు ప్రాబ్లం రాదు. ఇద్దరు నార్మల్ గా అనుకుంటారు, లేదా ఇద్దరికి పెద్ద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కనెక్ట్ చేసినా ఏం కాదు. ఆ ఒక్క విషయంలో, అన్నిట్లో కాదు, ఆ ఒక్క విషయంలో. మళ్ళీ సంతాన భావం చూస్తున్నాం అనుకోండి, ఇద్దరు మ్యాచింగ్ లో ఒకరికి సంతానం వీక్ గా ఉంటే ఇంకొకరికి స్ట్రాంగ్ ఉండే వాళ్ళకి చేయాలి. లేకపోతే ఇద్దరికి సంతానం వద్దనుకునే ఫీలింగ్ పెరుగుతుంది, అప్పుడు బాగుంటుంది. ఒకరికి సప్తమం అంత బాగోపని ఇంకోరికి బాగుంటుంది, బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఈ విషయంలో మాత్రం ఇద్దరిది బ్యాలెన్స్ ఉన్నది చేయాలి. ఏమవుతుందంటే అక్కడ అది కుదరదు, ఇబ్బంది పడతారు. సైన్స్ కూడా దీనికి ఎస్ కరెక్టే అని చెప్తుంది, అస్ట్రాలజీ ఎలా అయితే చెప్తుంది సైన్స్ కూడా ఆ టెస్ట్ విపరీతమైన రేపిస్ట్లు అవుతారు చూసారా. 12th హౌస్ పాడైతే రేపిస్ట్ గా మారుతారు. 12th అండ్ 4th హౌస్ లగ్నం కూడా పాడవుతుంది వాళ్ళకంటే, వాళ్ళ ఆలోచనలు 1, 4, 5, 12 పాడవుతుంది వాళ్ళకి, రేపిస్ట్ అవుతాడు వ్యక్తి. అండ్ నపుంసకత్వానికి 12th బలం ఉండదు, ప్లస్ దీంతో పాటు బుధుడు బలంగా ఉండడు వాళ్ళకి. మెర్క్యూరీ ఈజ్ నరాల వీక్నెస్ అంటారు చూసారా, నరాలకి మెర్క్యూరీ పాడయ్యాడు అనుకోండి, దాంతో పాటు ఇంకా అయితే ఈ సమాజంలో చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. దీనికి ఆబ్వియస్ గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ ఇంపార్టెంట్ గా ఉంటే కనుక. ఎట్లా సార్ అస్ట్రాలజీ హెల్ప్ ఎలా తీసుకోవచ్చు, వాళ్ళ సమస్య నుంచి బయటపడే పరిస్థితి ఉంటుందా? ఉంటుంది. ఎలా తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఆస్ట్రాలజీ హెల్ప్ తీసుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. లలితా సహస్రనామం రెగ్యులర్గా చాంటింగ్ చేయడం ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళకి 12th లార్డ్ ఎవరైతే ఉన్నారో అటువంటి పదార్థం అంటే ఎవరయ్యారో ఆ పదార్థానికి సంబంధించిన నైవేద్యం పెట్టడం భగవంతుడికి. ఉదాహరణకి సన్ అయ్యాడు అనుకోండి, సన్ ద్వారానే ఇబ్బంది అవుతుంది, దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టడం. సన్ కానీ మార్స్ కానీ అయినప్పుడు, లేదు ఒక్కోసారి మెర్క్యూరీ అవుతుంది, బిల్వపత్రంతో స్వామివారికి అభిషేకం చేయడం. అండ్ సమ్ టైమ్స్ శుక్రుడు అవుతాడు, తెల్లటి పుష్పాలతో అమ్మవారి ఆరాధన చేయడం. ఇట్లాగనమాట. గురువు అవుతాడు, పసుపుతో ఆరాధన చేయడం. అంటే ఆ బలాన్ని పెంచుకోవడం, అది చేయాలి మెయిన్గా. మరియు కాలభైరవ ఆరాధన కూడా మన నపుంసకత్వాన్ని తగ్గిస్తుంది. అండ్ విష్ణు సహస్రనామాస్ మెర్క్యూరీని పెంచుకునేవన్నీ కూడా, మెర్క్యూరీ రిలేటెడ్ సంబంధించినవన్నీ పెంచుకోవాలి అక్కడ. అలా అవుతుంది. ఒక్కొక్కసారి ఓవర్ గా, ఇందాక మనం చిన్న ఏజ్ లోనే వీళ్ళు రకరకాల ఎఫైర్స్ పెట్టేసుకుంటుంటారు. ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు, ఏమిటి ఈ అమ్మాయి ఏజ్ ఏంటి, లేదా ఈ అబ్బాయి ఏజ్ ఏంటి, ఇదేంట్రా బాబు అంటే వాడి చదువు పాడైపోతుంటది కదా, భయపడుతుంటారు. అలాంటి వాళ్ళకి హనుమత్ ఉపాసన చేయించాలి. అప్పుడు ఏంటంటే అది కంట్రోల్ అవుతుంది వాళ్ళకి. నేను రాంగ్ రూట్లో వెళ్తున్నా, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఏజ్, 15-16 ఇయర్స్లో ఇట్లా తిరగడం ఏంటి అనే ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చింది, సెట్ అయిపోయాడు, ఎవరైనా అమ్మాయిని ఇష్టపడుతున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఒక 25 ఏళ్ళు వచ్చాయో 20 ఏళ్ళు వచ్చాయో ఆల్రెడీ లైఫ్లో సెటిల్ అయిపోయాడు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇంకా 16-18 ఏళ్ళ వయసులోనే కాలేజ్లోనే ఓవర్గా చేస్తుంటారు, చదువు పక్కన పెట్టేసి. అలాంటప్పుడు హనుమత్ ఉపాసన కనుక చేయించగలిగితే ఈ 12th హౌస్ ఇచ్చేటువంటి నెగటివ్ ఎఫెక్ట్ తగ్గుతుంది. దీన్ని శయాసౌఖ్య స్థానము అంటారు. దీన్ని ఉపాసన అంటే ఏం చేయించమంటారు సార్ అట్లాంటి పిల్లలు? వాళ్ళకి ఏదైనా సరే ఆంజనేయ స్వామి స్తోత్రం చదువుకోమండం, ఇట్లాంటివి చేస్తున్నారు. ఇంకోటి ఇవాళ రేపు నేను చాలా మందిని అడిగిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ల్యాప్టాప్స్ ఇక్కడ పెట్టుకుంటున్నారు, చాలా పెద్ద మిస్టేక్. ల్యాప్ మీద ల్యాప్టాప్స్ పెట్టకూడదు, ఇక్కడ పెట్టకూడదు. అండ్ అట్లాగే వాకింగ్ తగ్గిపోయింది. నేను చాలా మందికి జాత చక్రంలో ఆ దోషం ఉన్న వాళ్ళని చూస్తే వాకింగ్ తక్కువగా ఉంటుంది, వాళ్ళకి వాకింగ్ చేయట్లేదు, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయట్లేదు. అట్లా చేస్తూ కూడా వాళ్ళు ఉన్న దోషాన్ని ఇంకా పెంచుకుంటున్నారు. ఎవరైతే వాకింగ్ చేస్తారో దోషం కూడా మారుతుంది, ఎందుకంటే ఇది పాదాల స్థానం, 12th హౌస్. 12th పాదాలు, పాదాలు ఎంత నడుస్తే 12th హౌస్ అంత యాక్టివ్ అవుతుందా, అట్లా ఆ పాయింట్ చూసుకోవాలి. భర్త ఇబ్బంది పెడుతున్నారు, ఇంకొక అదర్ ఎండ్ తీసుకుని అతను చాలా ఇబ్బంది పెడుతున్నాడు నన్ను ఇట్లా హై ఫీలింగ్స్ తోటి అన్నప్పుడు కూడా వాళ్ళ కోసం భర్త మారటం కోసం కొంచెం తనని ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా హనుమత్ ఉపాసన ఈవిడ చేయొచ్చా? భార్య చేయొచ్చు, లేకపోతే భార్య ఇబ్బంది పెడుతుందంటే భర్త ఆబ్వియస్ గా చేయాలి. అయితే ఒకటి శాస్త్రంలో ఏం చెప్పారంటే, భర్తకి భార్యను భరించాలి, భార్యను బంగారంగా చూసుకోవాలి, ఎంత బాధ్యతో భార్యకు కూడా అంతే బాధ్యత, భర్తను సుఖపెట్టే బాధ్యత అంతే ఇచ్చారు మన శాస్త్రాల్లో. వీళ్ళనేమి
నువ్వు అట్లా అని చెప్పలేదు. కాకపోతే మరీ ఓవర్ గా ఇబ్బంది పెడతారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పెడతారు, అట్లాంటివి చేయకూడదు. ఎవ్వరు బయటకు చెప్పుకోలేరు. ఎట్లా సిగ్గుడిచి ఎలా అడుగుతారు, ఎలా చెప్తారు? డాక్టర్స్ దగ్గరికి వెళ్ళరు, సైకాలజిస్ట్ దగ్గర ఉన్నారు, మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు, ట్రీట్ చేసే వాళ్ళు ఉంటారు. బ్యాలెన్స్డ్ గా ఉండాలి, లైఫ్ అంటేనే బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయాలి. సో ఇది ఒక అవగాహన తీసుకురావడం కోసం చెప్పుకోలేని సమస్యతో, ఇదే సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఉపయోగపడుతుందని మిమ్మల్ని అడగడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నేను చాలా మందికి నేను అడిగినప్పుడు, అంటే నేను చెప్పినప్పుడు వాళ్ళకి ఆసనం ఒకటి ఉంటుంది. అంటే కొంతమందికి నపుంసక లక్షణాలు ఉంటాయి వాళ్ళకి. అంటే లక్షణాలు అంటే వాళ్ళకి ఇందులో చాలా రకాలు ఉంటాయండి, ఇది అదే చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద మ్యాటర్. వాళ్ళకి ఇట్లా కూర్చొని నాలిక బయటకు పెట్టి ఒక ఆసనం ఉంటుంది, డాగ్ లాగా చేస్తారు. సో అట్లాంటివి కూడా అట్లా దాని హెల్ప్, యోగా హెల్ప్ కూడా తీసుకోవచ్చు అని తీసుకుంటే మంచిది వాళ్ళకి. రైట్, చాలా అద్భుతంగా వివరించారు సార్, కృతజ్ఞతలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.